దొరక్క ఒక్క మంచోడు దొరికాడు. వాడికి చిన్న కొరత ఉందంట, ఆ కొరత సరి చేసుకొని నా మార్గంలోకి రాకూడదని అడిగినందుకు ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడంటండి. చూసారా, దేవుణ్ణి ఆశ పెడుతున్నారు. ఆశ వీడు తీరుస్తాడు రా బాబు అనుకునేసరికి ఏదో ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నాడు. అబ్బో, దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎంత హుషారుగా పనిచేస్తా ఉంటారో. అన్నా ఏం చేయమంటావన్నా, ఏం చేయమంటావన్నా, ఏసేమంటావా అన్నట్టుగా అడుగుతారు అనమాట. ఎక్కడ స్వార్థ అన్నా, ఎక్కడ మీటింగ్ అన్నా, అబ్బో ఇరగదెత్తాడేమో అనుకుంటాం. తర్వాత పెద్ద గుదిబండ అయి కూర్చుంటాడు. ఒక 2 గంటలకు అడిగాడండి, కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని. నైట్ 2 గంటలకి. నేనంత అమాయకంగా ఉంటానంటే పాపం ఏ టైంలో ఎవరు ఫోన్ చేస్తారని స్విచ్ ఆపడం అనేది లేదండి మన జీవితానికి. 2 గంటలకు కూడా చెప్పే ఆన్సర్ చెబితే మళ్ళీ తెల్లారి వచ్చి ఫోన్లో నీ వాయిస్ భలే ఉందన్నా అన్నాడు. ఊరు దుర్మార్గుడు. అంటే ఫోన్లో నీ వాయిస్ బాగుంది, విడిగా బాగోలేదని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంత ఆసక్తిగా వచ్చినవాడు ఆయన్ని ఆశలు నిరాశ చేసి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడంటండి. నిత్య జీవం కావాలని వచ్చినోడే వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు అసలు ఏ ఆలోచన లేనివాడిని ఇక్కడికి రప్పించి వాక్యం చెప్పించి ఇంతగా ప్రేరేపిస్తుంటే వీళ్ళలో ఎంతమందో